వేసవిలో మాత్రమే ఉండే గ్రాసపు కొరత ఇప్పుడు ఏడాదంతా కొనసాగుతోంది. అతివృష్టి, అనావృష్టి దాటికి పంటలు లేక మేత దొరక్క రైతులు అయిన కాడికి పశువులను అమ్ముకుంటున్న దైన్యం. కొరతను అధిగమిస్తూ మూగజీవాలకు ఎప్పటికీ గ్రాసం అందుబాటులో ఉంచేందుకు అనువైన పరిజ్ఞానమే పాతరగడ్డి తయారీ. పచ్చిక ఉన్న రోజుల్లో సరిపడా వాడుకొని మిగిలిన పచ్చిగడ్డిని పదిలపరుచుకునే ఈ విధానాన్ని చిన్న సన్నకారు సైతం తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు. దాని తయారీపై అవగాహన కల్పిస్తోంది మామునూరులోని పశు పరిశోధనా స్థానం. గడ్డి పుష్కలంగా ఉన్న రోజుల్లో వాడుకున్నంత వాడుకుని మిగిలిన గడ్డిని వేసవిలో వచ్చే కొరతను ఎదుర్కొనేందుకు పాతర గడ్డిగా భద్రపరుచుకోవడం పాత విషయమే. అయితే అందుకు బంకర్లను ఏర్పాటు చేసుకోవడం లేదంటే నేలలో గుంతలు ఏర్పాటు చేసుకుని అందులో నిల్వ చేసుకునేవారు. ఇది అధిక పశువులున్న వారికి, ఎక్కువ మేతలు ఉన్న వారికి సాధ్యపడేది. కానీ చిన్న సన్నకారు రైతులు 100-200 కిలోల మేతలను భద్రపరుచుకునేందుకు అంతగా అవకాశం ఉండేది కాదు. పైగా ఎక్కువ వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రక్రియ కావటం వల్ల రైతులు అవగాహన ఉన్నా తయారీకి ఆసక్తి కనబరిచేవారు కాదు. దీన్ని అధిగమించేలా ఎంత మేత ఉన్నా వృధా కాకుండా నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకునేలా గాలి చొరబడని విధంగా ప్లాస్టిక్ సంచుల్లో పాతర గడ్డిని తయారు చేసుకునే విధానంపై రైతులకు శిక్షణ ఇప్పించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వరంగల్లోని మామునూరు పశు పరిశోధనా స్థానంలో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 100 కిలోల నుంచి 500 కిలోల వరకు గడ్డిని పాతర గడ్డిగా తయారు చేసుకునేలా సంచులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు 100 కేజీలు తయారు చేసుకునే ఇది దాదాపుగా ఒక పశువుకి కనీసం ఒక వారం రోజుల వరకు వస్తుంది. లేదా 500 కేజీల బ్యాగ్ కూడా దొరుకుతుంది ఈ కంపెనీలో. దాన్ని తీసుకున్నా కూడా కనీసం ఒక నెల రోజుల వరకు ఒక పశువుకి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ విధంగా ఎండాకాలంలో ఒక 3 నెలల కోసము ఒక 3 బ్యాగులు పెద్దవి కానీ లేదా ఒక 10 చిన్న బ్యాగులు కనుక తయారు చేసుకుంటే వర్షాధారంగా ముఖ్యంగా హైబ్రిడ్ జొన్న, సజ్జ పెంచుకొని దాన్ని ఈ ముక్కలుగా కత్తిరించుకొని తేమ శాతము 60% ఉండేటట్టుగా చూసుకొని ప్రతి 100 కేజీల గడ్డికి ఒక 3 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లాన్ని 1 కిలో ఉప్పుని కలుపుకొని ముందుగా ఒక ద్రావణం తయారు చేసుకొని ఈ పశుగ్రాసాన్ని కింద నేలపైన శుభ్రంగా ఉండే వాతావరణంలో చల్లుకొని దానిపైన ఈ బెల్లం ద్రావణాన్ని చల్లుకొని అంతా కలియబెట్టి తర్వాత బ్యాగులలో గాలి చొరబడకుండా వాటిని నింపి సరి అయిన పద్ధతిలో దాన్ని మూసేసి 40 రోజుల వరకు అలానే ఉంచినట్టయితే ఆ లోపల రసాయన చర్యలు జరిగి మాగుడి గడ్డి తయారవుతుంది. ఓపెన్ చేయకుండా ఉండైతే 2 సంవత్సరాల వరకు కూడా మనం దీన్ని అట్లనే పెట్టుకోవచ్చు. కాకపోతే ఓపెన్ చేసిన తర్వాత మాత్రం దాన్ని తక్కువ కాలంలో ఒక నెల రోజుల్లోపు వాడుకోవాల్సి ఉంటుంది. సంచిలో పాతర గడ్డి తయారీ వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అవసరమైతే గడ్డి రవాణా చేయటం సులభమంటున్నారు సంస్థ ప్రతినిధులు. గడ్డి కొరతను నిలువరించేందుకు ఇది చక్కని మార్గంగా కనిపించడంతో తమిళనాడులో మాదిరి మన రైతులకు దీన్ని అందజేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. Silage is very expensive, so these bags are very good for transporting one place to other places where is a drought condition is there. So this you can make silage in this bag and transport to the place where there is no silage at all. Yeah, this 100 kg bag is only 300 rupees. This bag can be used for 2 years. So its work OTP is around 1 or 2 rupees per kg. And in Tamil Nadu governments given the subsidy of 50%. They are giving to all the small farmers free of cost. ఎస్పెషల్లీ ఈ బ్యాగ్ ఏంటంటే 2 మెటీరియల్స్ వెళ్తున్నాయి దీంట్లో, పాలీప్రొపిలీన్ ఒకటి, పాలీఇథిలిన్ ఒకటి. లోపల లైనర్ అనేది ఎయిర్ టైట్ చేయడానికి ఏదైతే యూజ్ చేస్తున్నామో అది పాలీఇథిలిన్ నుంచి తయారు చేస్తున్నాము. బయట బ్యాగ్ అనేది పాలీప్రొపిలీన్ నుంచి తయారు చేస్తున్నాం. ఎందుకంటే మనకు మ్యానుఫ్యాక్చరర్స్ ప్రస్తుతానికి ఏపీ కానీ తెలంగాణలో కానీ ఎవరు లేరు. తమిళనాడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రైస్ కొంచెం ఎక్కువ పడుతుంది. స్టేట్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేయమని చెప్పడానికి ట్రై చేస్తున్నాము. దానివల్ల ప్రైస్ని కొంచెం తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏంటంటే అట్లీస్ట్ కొంచెం సబ్సిడీ ఇవ్వగలిగితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఫార్మర్స్కి అఫోర్డ్ చేయడం ఈజీగా ఉంటుంది. తక్కువ వ్యయ ప్రయాసాలతో పాతరగడ్డి తయారీ విధానం రైతులను ఎంతగానో ఆకట్టుకుంది. సర్కారు రాయితీపై అందజేస్తే ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకోగలుగుతారంటున్నారు. ఏంటంటే గడ్డిని పాతర వేయటం అనేది పూర్వం జరిగేది. ఒక చోట గుంత తీసి పాతర వేయాలంటే రైతుకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ జాగాలో నీళ్ళు ఊరొచ్చు, అంత పెద్ద గుంత తీసి చేయాలంటే ఆయనకు ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఇప్పుడు ఈ సంచులలో ఏ విధంగా చేయాలనేది రిలయన్స్ వాళ్ళు ఇందాక చూపించినారు. దానివల్ల రైతులకు ఒక రకమైనటువంటి మేలు జరుగుతుంది. ప్లస్ దానికి నిల్వ చేయడానికి కూడా తక్కువ స్థలంలో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంకా ఒక చోట చేసి ఇంకో చోటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా అవుతుంది అనేది ఇక్కడ మేము గమనించినటువంటి విషయం. రాను రాను వర్షాలు తగ్గి పచ్చిగడ్డి వేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. విధానంగా సంచిని తయారు చేసి దాంట్లో ఒక 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టినందుకు రైతులకు ఎంతో మేలుగా ఉంటుంది. రెడీమేడ్ ఫుడ్ మనం ఎప్పుడంటే మంచి వర్షాకాలంలో తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మనకు సరిపోతుంది. ఈ బ్యాగ్లో చేసుకునే పద్ధతి అయితే ఇంకా మనం స్టోరేజ్ కూడా ఈజీ అవుతుంది. బంకర్స్ కట్టడము అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. వేరేజ్ ఇదైతే ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలలో ఇప్పుడైతే 50% సబ్సిడీ ఇస్తున్నారు, తమిళనాడు, పంజాబ్. సో అట్లా ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతుకి. పెద్ద బంకర్లలో గుంతల్లో నిల్వ చేసినప్పుడు వచ్చే ఇబ్బందులేవి కొద్ది పరిమాణంలో తయారు చేసుకునే ఈ విధానంలో రైతులకు కనిపించడం లేదు. 2-3 పశువులున్న రైతులకు సులువుగా ఆచరించేందుకు అనువైన సంచిలో పాతరగడ్డి తయారీ ప్రతి రైతు ఆచరించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. వివరాల కోసం రైతులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7032960822.